భలే కోడలే దొరికింది. పకపకా నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టిన అత్తగారికేసి ప్రశ్నార్థకంగా చూసింది కనక. ల్యాప్టాప్లో చేస్తున్న పని ఆపి. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి సోఫాలో చేరబడి ఆటోమన్ మీద కాళ్ళు బార్లా చాపుకొని టీవీ పెద్ద వాల్యూంలో వింటూ భార్య చేసిచ్చిన పకోడీలు నములుతున్న వెంకట్ తల్లికేసి తర్వాత ఏంటన్నట్టు చూశాడు. ముందా టీవీ కట్టు చెప్తా అంటూ స్థూలకాయాన్ని సోఫాలో చేరేసి మంచినీళ్లు తెమ్మని కోడలికి సైగ చేసింది భాస్కరి. గాబరాగా లేచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ నుండి చల్లని నీరు గ్లాసులోకి పట్టి తెచ్చిచ్చింది కనక. ఇచ్చిన నీళ్లు తీసుకోకుండా, నీకు చాలాసార్లు చెప్పానమ్మాయ్, నేను ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్ వాటర్ తాగనని. అమెజాన్ నుండి తెప్పించిన కాపర్ బాటిల్స్లో ఫిల్టర్ వాటర్ పట్టి ఉంచమన్నాగా, పట్టలేదా? కినుకుగా అడిగింది భాస్కరి. భార్యకేసి తీవ్రంగా చూశాడు వెంకట్. 4కే తగలడతావు కదా ఇంటికి. నీళ్లు పట్టడం కూడా బరువేనా నీకు, యు బిచ్. తల్లి పక్కన కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న పిల్లలు ఒక్కసారి తలెత్తి తండ్రికేసి నిరసనగా చూసి మళ్ళీ భయంగా తలదించుకున్నారు పుస్తకాల్లోకి. కనక గబగబా వంటింట్లోకి పరిగెట్టి కాపర్ బాటిల్స్లో పట్టిన నీళ్లు ప్లేట్లో పకోడీ వేసుకుని వచ్చింది. మొహం ముడుచుకునే ప్లేట్ అందుకుంది భాస్కరి. ఈ లోపున వాకింగ్ నుంచి వచ్చిన వెంకట్ తండ్రి గిరి కూడా వచ్చి చెమట్లు కక్కుతూ సోఫాలో కూలబడ్డారు. ఏం దిక్కుమాలిన అమెరికారా బాబు, బయట ఒకటే ఎండ ఉక్కపోత. ఏదో ఈ పిల్లల కోసం వాళ్లకు సెలవులని మీరు పిలిస్తే పడి పడి సమ్మర్లో రావాల్సి వస్తోంది కానీ ఇండియాలో ఏసీలో కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటే కాలక్షేపం అయిపోతుంది. ఇక్కడ 10 అయినా రాత్రవదు వెధవది. ఆయనకు మాటలు ముందో వెధవ, తర్వాతో వెధవ కలిపితే కాని మాట్లాడడం రాదు. మొహం ఎప్పుడూ ముటముటలాడుతూనే ఉంటుంది. భార్య ప్లేట్లోంచి పకోడీలు లాక్కుని తినబోతుంటే ముక్త, వెంకట్ కనకల 8 ఏళ్ల కూతురు, తాతగారు, మీరు నాయనమ్మ వాకింగ్ నుండి వచ్చి మీ షూస్ సాక్స్ బయట షూ క్లోసెట్లో పెట్టరెందుకు? మేమెవ్వరం కార్పెట్ మీద షూస్తో నడవం. పైగా మీరు హ్యాండ్ వాష్ చేసుకోకుండా తినేస్తున్నారు. మా డాడీ అంతే. జర్మ్స్ ఉంటాయండి. ఇట్స్ బెటర్ యూ టేక్ ఏ బాత్ అండ్ కమ్ బిఫోర్ సిట్టింగ్ హియర్. ఖచ్చితంగా చెప్తున్న చిన్నపిల్లకు జవాబు చెప్పలేక వెధవ పిల్లలు, వెధవ ముదర మాటలు, వెధవ పెంపకాలు అంటూ చేతిలో సెల్ ఫోన్ పక్క సోఫా మీదకు విసిరి విసురుగా మేడ మీదకు వెళ్ళిపోయాడాయన. భాస్కరికి కోపంతో మొహం ఎర్రబారింది. కోడలి వైపు తిరిగి, దానికి కాస్త మేనర్స్ నేర్పమ్మాయి, పెద్దంతరం చిన్నంతరం లేదా అంది. కనక ఇంకా ఏదో చెప్పబోతుంటే 10 ఏళ్ల మయూర్ అందుకొని, తప్పేముంది నాయనమ్మా, అది మినిమం హైజీన్. ఎవరైనా ఫాలో అవ్వాలి. పైగా అంత స్వెట్టింగ్తో స్టింకింగ్ సాక్స్తో అందరికీ చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇలా పూర్తి చేశాడో లేదో ఫట్మని నెత్తికొచ్చి తగిలింది వెంకట్ చేతిలోని రిమోట్. డాడ్ అంటూ పిల్లాడు బాధతో భయంతో నత్తుతున్నాడు. వెంకట్ లేచొచ్చి మయూర్ని సోఫాలోంచి లాగి కిందకు పడేసి కాలితో 2 తాపులు తన్నాడు. కనక ఒక్కసారి పిల్లాడికి అడ్డం పడి తను కూడా తన్నులు తినసాగింది. ముక్త ఏడుపు లంకించుకుంది. ఉక్రోషంగా, వీ నో అవర్ రైట్స్, ఐ కెన్ కాల్ 911. అంతే. ముక్త జుట్టు పట్టుకుని 2 చెంపలు వాయించాడు వెంకట్. చెయ్యవే చెయ్యి, 911. ఐ డోంట్ కేర్. మిమ్మల్నే తీసుకుపోయి షెల్టర్ హోంలో పడేస్తారు. తిక్క కుదురుతుంది. ఇదంతా ఈ బిచ్ ఇచ్చిన ట్రైనింగ్. నా పేరెంట్స్ మీద నా పిల్లలకు మప్పుతావే అంటూ కనకను ఒక్క తోపు తోశాడు. ఇంత అవుతున్నా అడ్డు పడకుండా చోద్యం చూస్తున్న అత్తగారికేసి నిరసనగా చూస్తూ పిల్లల్ని తీసుకుపోయి మేడ మీద వాళ్ళ బెడ్రూంలోకెళ్ళి తలుపేసుకుంది కనక. పిల్లలు అప్పటికే భోంచేయడం మంచిదైంది. ఏమీ అవ్వనట్టే మరో గంటలో తను వండిన వంటలన్నీ వడ్డించుకొని తింటున్న ఆ ముగ్గురి నవ్వులు, కబుర్లు కనకకు వినిపిస్తుంటుంటే మనసు మండిపోసాగింది. ఎవరినమ్మా భలే కోడలు అంటున్నావు ఇందాక? వెంకట్ ప్రశ్న. ఆ అదేరా, ఇందాక నాతో వాకింగ్కు ఆ పద్మావతి గారు కూడా వచ్చింది. అదే మీ రాజేష్ అమ్మ. వాళ్ళ కోడలు స్రవంతి పెద్ద కరోడా. పాపం అత్తగారిని కాల్చుకు తింటోంది. పొద్దున్న ఆఫీస్కెళ్తూ సాయంత్రం తన కోసం వంట చెయ్యొద్దని, ఆవిడకు కొడుకుకు మాత్రమే వండుకోండని చెప్తుందట. తీరా సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూనే
ఆకలి ఆకలంటూ రాక్షసిలా అత్తగారు వండుకున్న వంటంతా తినేస్తుందట. పాపం ఈమె గోల. మళ్ళా అప్పటికప్పుడు వండుకుంటోందట అంటూ. అబ్బో! ఆ స్రవంతి పెద్ద రౌడీరాణి. పార్టీల్లో చూడాలి దాని వేషాలు, చిందులు. రాజేష్ గాడు పెద్ద కొజ్జ. పెళ్ళాం నాటకాలన్నీ ఎంజాయ్ చేస్తున్నట్టు నటిస్తాడు. లోపల చచ్చేంత ఇన్‌సెక్యూరిటీ నా కొడుక్కి. తల్లి తండ్రి ముందు యథేచ్ఛగా బూతులు వాడుతూ చెప్తున్నాడు వెంకట్. పిల్లల గదిలో కౌచ్ మీద పడుకుని కింద నుండి వినిపిస్తున్న మాటలు వింటోంది కనక. పాపం స్రవంతి. హుషారైన అమ్మాయి. కానీ ఏ రోజు హద్దుమీరి ప్రవర్తించే అమ్మాయి కాదు. ఆమె భర్త రాజేష్ భార్యని చాలా ప్రేమిస్తాడు. అవసరమైన స్వేచ్ఛనిస్తాడు. స్రవంతి ఇప్పుడు 9 నెలల ప్రెగ్నెంట్. వచ్చే వారం తన డ్యూ డేట్. అమెరికాలో ఆఖరి రోజు వరకు ఆఫీస్‌కెళ్ళి పనిచెయ్యక తప్పదు. పాపం మొహమాటానికి తనకు వంట వద్దని చెప్పి ఉండొచ్చు. ఆకలేసి అత్తగారు వండుకున్నది తిని ఉండొచ్చు. దానికి ఆమె అత్తగారు ఇంత ప్రచారం చెయ్యాలా? కోడల్ని చూసుకోవడానికి వచ్చిన మనిషి. రాజేష్, స్రవంతి పాపం మీ ఇద్దరి సంపాదనతో రాజేష్ తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చారు. తల్లి ఏం అడిగితే అది కొంటాడు రాజేష్. అలాంటిది కోడలు గుప్పెడు మెతుకులు తింటే దీనికి రచ్చ. అదే తన కూతురుంటే ఆ స్థానంలో ఆమె అలాగే మాట్లాడేదా? మనసంతా చేదు మాత్రం మింగినట్టు అయింది కనకకు. నిద్రలో ఏదో కలవరిస్తోంది ముక్త. కనకకి చాలా మనసు కష్టంగా ఉంది. అమెరికాలో పిల్లల రక్షణకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటిది వెంకట్‌కు ఒక చట్టమంటే భయం లేదు. మనస్సాక్షి అంతకన్నా లేదు. నిరంతరం మండుతూ ఉండే అతని క్రోధాగ్ని జ్వాలల్లో సమిధలు తను తన పిల్లలు. ఆ కోపాన్ని యథాశక్తి రెచ్చగొడుతూ అతని తల్లి తండ్రి. వెంకట్ తన పిల్లల దృష్టిలో తనెంత దిగజారిపోతున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. ఏనాడు అతను పిల్లల పట్ల తన బాధ్యత సరిగ్గా నిర్వహించలేదు. తన మగతనానికి టోకెన్స్ ఆఫ్ మెరిట్ లాగా వాళ్ళని ప్రదర్శిస్తాడు నలుగురిలో. పిల్లల 2 సిజేరియన్లకు కనక తల్లిని రానివ్వలేదు వెంకట్. ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న ఆమె అమెరికాకి స్వంతగా వచ్చే పరిస్థితిలో లేదు. కనక తన సంపాదన నుండి తల్లికి టికెట్ కొందామనుకుంటే వీల్లేదని వెంకట్ అడ్డుపడిపోయాడు. పిల్లాడికి 3వ నెల వచ్చాక అత్తమామలు వచ్చారు. కానీ కనక చేత ఎదురు చేయించాడు వాళ్లకు. 3 నెలల పిల్లాడిని డే కేర్‌లో పెట్టుకొని సాయంత్రం తెచ్చుకునేది. వాళ్ళు మేము చూస్తామని ఒక్క మాట అనలేదు. వెంకట్ చెప్పలేదు. ఏం చేసుకున్నా వారిద్దరి మటుకు కొడుక్కి చేసేది అత్తగారు. కనక పాపం పచ్చి బాలింత్రాలైనా తన వంట తను చేసుకుని తినేది. రాత్రంతా పిల్లాడితో సరిపోయేది. వెంకట్ అడ్డగాడిదలా గుర్రు పెట్టుకుని నిద్రపోయేవాడు. పిల్లాడిని కాసేపు ఎత్తుకునేవాడు కూడా కాదు. ముక్త డెలివరీకి కొంచెం తెలివి తెచ్చుకుంది కనక. తమ కమ్యూనిటీలోనే ఉంటున్న తన తల్లి స్టూడెంట్ రజనీ వాళ్ళ అమ్మగారు తనకు సాయం చేయడానికి ముందుకు రావడంతో ఆవిడకు తన జీతంలోంచి నెలకి $1000 ఇచ్చి తన 6 వారాల మెటర్నిటీ లీవ్ అయిపోయాక పిల్లలిద్దరినీ ఆవిడికి అప్పగించి ఆఫీస్‌కి వెళ్ళేది. ఆమె డబ్బు వద్దని నిరాకరించినా అది ఆమె సర్వీస్‌కు చాలా తక్కువని చెప్పి ఒప్పించి ఇచ్చేది. పాపం ఆవిడ కన్న తల్లిలా కనక వచ్చేసరికల్లా వంట కూడా చేసేసి ఉంచేవారు. కనుక ఇలాంటి ఏర్పాటు చేసుకోవడం, తన జీతంలోంచి $1000 వృధా చేయడం చూసి మండిపోయేవాడు వెంకట్. ముక్త 5 నెలల పిల్లగా ఉన్నప్పుడు ఆమె తిరిగి ఇండియాకు వెళ్ళిపోగానే తన పేరెంట్స్‌ని పిలిపించి పంతంగా వారికి $1000 ఇప్పించేవాడు. బంతిలా ఉన్న ముక్త అత్తగారి సంరక్షణలో కొలిక్ ఫీవర్, ప్రైమరీ కాంప్లెక్స్‌తో పుల్లలా అయిపోవడంతో పిల్లని మళ్ళీ డే కేర్‌లో పెట్టుకోవాల్సి వచ్చింది కనకకు. పిల్లాడి స్కూలు, పాప డే కేర్, తన ఆఫీస్ టైమింగ్స్‌కు పొంతన దొరకక కనక చాలా ఇబ్బంది పడిపోయేది. కనీసం వెంకట్ పిల్లల్ని ఇంట్లో దిగబెట్టే సాయం కూడా చేసేవాడు కాదు. కనక మంచితనం, వెంకట్ క్రూరత్వం కనకకు కొందరు మంచిగా అర్థం చేసుకునే మిత్రుల్ని సంపాదించి పెట్టింది. వాళ్ళ పిల్లలతో పాటు మయూర్‌ని ఇంట్లో దింపేవారు. ముక్తను కనక ఆఫీసు నుంచి తెచ్చుకునేది. పొరపాటున ఎవరైనా మిత్రురాలి భర్త పిల్లాడిని దిగపెడితే కనక్కి ఆ రోజు నరకమే. వాడెందుకు దిగపెట్టాడు? వాడికి నీకు ఎలా పరిచయం? వీడు ఆ వెధవ కొడుకా కొంపతీసి? ఆఫీసులో భాగవతాలకు తోడు ఇక్కడ మొదలుపెట్టేశావా యూ బిచ్? ఇలా సాగిపోతుంది అతని వాక్ప్రవాహం.
కనకకి ఒళ్ళు చచ్చిపోతుంది అలాంటి మాటలు పడాలంటే. నోరు విప్పి గట్టిగా అరవాలని ఉంటుంది. నోరు మూసుకోరా అని. కానీ ఆమె సంస్కారం, భర్తంటే ఎనలేని భయం, ఎలాంటి దన్నూ లేని తన కుటుంబ నేపథ్యం ఆమెకు నోరు పెగలనివ్వవు. ఆమె మెతకతనం అతనికి మరింత అలుసు, వినోదం. ఏ పార్టీకెళ్ళి వచ్చినా ఇంట్లో ఒకటే గొడవ. ఎవరైనా పలకరించడం పాపం వాడు నీకెలా తెలుసు అంటూ, మళ్ళీ అక్కడ నవ్వుతూ ఫ్రెండ్స్‌కు పరిచయాలు చేస్తాడు. ఆ తర్వాత అవతలతను షేక్ హ్యాండ్ ఇస్తే, "నువ్వు నమస్కారం పెట్టకుండా వాడి చెయ్యెందుకు పట్టుకొని ఓ పిసికేస్తున్నావ్" అంటూ వెకిలిగా ప్రశ్నిస్తాడు చెవిలో. అలా అని అంటీ ముట్టనట్టుంటే అదో గొడవ. అందరిలో పెట్టి తనో కంట్రీ బ్రూట్‌నని, పార్టీ మేనర్స్ తెలీదని ఈసడిస్తాడు. అలా మాట్లాడితే అక్కడ అందరూ ఎంటర్‌టైన్ అవుతారనుకుంటాడు. పదే పదే భార్యని ఏయ్ లూజర్, ఏయ్ లూజ్ అని పిలుస్తూ, ప్రతి చిన్న తప్పుకు భార్యని పిల్లల మీద కోపంతో అరుస్తూ, అవమానించే అతనంటే వారి పరిచితులందరికీ కంపరం. వారి కళ్ళలో తన పట్ల కనిపించే సానుభూతిని భరించశక్యం కాదు కనకకు. అందుకే తను సంతోషంగానే ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటుంది. పిల్లలు ఏనాడూ ఇంటి విషయాలు బయట చెప్పరు. ఆకలికి కడుపు నకనకలాడుతుంటే కిందకెళ్ళింది కనక. రాత్రి 2 అయ్యింది. డైనింగ్ టేబుల్ మీద ఎక్కడికక్కడ వదిలేసిన గిన్నెలు, కంచాలు, డ్రింకు గ్లాసులు. 3 డ్రింకు గ్లాసులు చూసి విరక్తిగా నవ్వుకుంది. ఒకసారి వెంకట్ బాస్ అమెరికన్ ఇచ్చిన పార్టీలో సభ్యత కోసం చేతిలో పెట్టిన వైన్ గ్లాస్ పట్టుకుని పార్టీలో తిరిగినందుకు కనకకు ఇంటికి రాగానే వెంకట్ పెట్టిన పెంట గుర్తొచ్చింది. అదే వెంకట్ తన తల్లికి స్వయంగా వైన్ పోసి అందిస్తాడు. ఆవిడ అందానికి, ఆరోగ్యానికి మంచిదని. మామగారి ఆశీస్సులు పుష్కలం భార్య విషయంలో. తినడానికి ఏమీ మిగలకపోవడంతో చల్ల పాలలో సిరియల్ వేసుకుని తినేసి, ఒక అరటిపండు తినేసి పైకి వెళ్ళింది కనక. నిద్ర పట్టక మేడ మీద పేటియో మీదకు వెళ్ళింది. పుచ్చ పువ్వులా పరుచుకొని ఉంది వెన్నెల. ఇంటి వెనకాల నదీ పాయలో వడివడిగా రాళ్లు నొరుసుకుంటూ ప్రవహిస్తున్న నీటి సందడి తప్ప అంతటా ఆవరించిన ప్రశాంతత. సేద తీర్చే అమ్మ మాటలా పిల్లతెమ్మెరొకటి చల్లగా తాకి ఒత్తైన ఆమె నల్లని కురులను సుతారంగా ఆమె మొహం మీదకు తోసింది. అంత అందమైన పరిసరాలను అనుభవించలేని తన అశక్తతకు విసుగు కమ్మి చికాకుగా జుట్టు పైకి తోసుకోబోతుంటే, అందాల చందమామకు మబ్బుల పరదాలు కూడా అప్పుడప్పుడు అందమే. గతంలో తనంటే విపరీతంగా ఇష్టపడే తన ఆరాధకుడి మాటలు గుర్తొచ్చాయి ఆమెకు. అతను తనను కనకాంబరం గారు అని పిలిచేవాడు. ఎందుకలా అంటే భలే గమ్మత్తుగా చెప్పేవాడు. కనకాంబరానిది వాడని అందమట. సువాసన పూలతో చేరి వాటి అందాన్ని ద్విగుణీకృతం చేసి తను తావిని ప్రోవి చేసుకుంటుందట. తేలికైన కనకాంబరం ప్రతి స్త్రీ ఇష్టంగా తలలో తురుముకుంటుందట. ఆఖరికి దేవుడు కూడా కనకాంబర మాలను ధరించాకే తృప్తి పొందుతాడట. కళ్ళల్లో ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనసుతో అతను మాట్లాడే మాటలు తనకు చాలా నచ్చేవి. ఆ మాటలకో రూపమిచ్చే సాహసం, ఉద్దేశం తనలో లేకపోయింది. పుచ్చ పువ్వంటి వెన్నెలలో మల్లెల గోళం పక్కనే చిక్కని కాషాయంలో పూసి తేలికగా గాలికి ఊగిసలాడుతున్న కనకాంబరాలను ప్రేమగా తాకింది కనక. ఏదో అదృశ్య గత ప్రేమ పాశం ఒకటి మనసుకు గాలం వేయగా. అసలు ఏం ఆస్వాదించింది తన జీవితంలో? పరుగులు పరుగులు. కొన్ని సాధించడానికి, కొన్ని పరుగులు పారిపోవడానికి. ఏవో అందలాలు అందుకోవాలనే ఆతృత. అందుకోకపోతే స్తంభించే జీవితమంటే భయం. పేదరికం భయం. అస్తిత్వం కోసం పేరాశ. తనని తనే ద్వేషించుకుంటోంది కనక. తన తల్లిదండ్రులకు, అన్నలకు అంగీకారం కాని కులంలో అబ్బాయిని పెళ్లి చేసుకుంది కనక తల్లి. రెండు వైపులా దిగిరాలేదు. తల్లి తండ్రి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కనకను, ఆమె తమ్ముడిని 5 ఏళ్ల తేడాతో కన్నారు. తండ్రి స్థానిక దూది మిల్లులో సూపర్వైజర్గా పనిచేసేవాడు. తల్లి టీచర్. కనకకి జీవితంలో గుర్తుండే ఆనంద క్షణాలన్నీ ఆమె బాల్యంలో అన్యోన్యమైన తల్లిదండ్రుల సమక్షమే. తమ్ముడు యశ్వంత్ పుట్టడం, తండ్రి లంగ్ క్యాన్సర్తో ఆ ఏడాదే చనిపోవడం, మిల్లు వారిచ్చిన ₹1,00,000 పిల్లల భద్రతకు దాచి కనక వాళ్ళమ్మ, తల్లి తండ్రి తానే పెంచడం కనక జీవితాన్ని ఓ పెద్ద బాధ్యతలోకి నెట్టేసింది మానసికంగా. అక్కరకు రాని బంధువులు ఆమెలో మరింత అభద్రతను పెంచారు. చదువే జీవితమైపోయింది.
స్టేట్ ర్యాంకులు, ఉచిత కార్పొరేట్ విద్యను, ఆపై అత్యుత్తమ ఐఐటీని ఆమె ముంగిట్లో పెట్టాయి. దేశీయ కంపెనీలు మంచి ఉద్యోగ ఆఫర్లిచ్చినా ఆమెలోని తృష్ణ స్టాన్ఫోర్డ్కు పరుగులెత్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంఎస్సీ చేసి జీవితంలో చదువు తప్ప మరో లోకమూ, లౌక్యమూ తెలీని ఆమె దొరికిన మొదటి ఉద్యోగంలోనే బే ఏరియాలో కుదురుకుపోయింది. ఈ లోపున యశ్వంత్ ఎంఎస్ కోసం వర్జీనియా చేరడం, తల్లికి పుట్టింటివారు దగ్గరవడం చాలా సహజంగా జరిగిపోయాయి. యశ్వంత్ మీదున్న ఆశతో కనక మేనమామ కనక కోసం ఈ వెంకట్ సంబంధం తెచ్చాడు. కనక కన్నా 7 ఏళ్లు పెద్ద. తల్లి కులమే. బే ఏరియాలోనే ఆర్కిటెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎత్తుగా, తెల్లగా, స్మార్ట్‌గా ఉన్న వెంకట్ ఆడపిల్లకు జీవితంలో చాయిస్‌లుంటాయని తెలియని కనకకు ఓకే అయ్యాడు. ఒత్తైన తలకట్టు, అందమైన కళ్ళు, ఎత్తుగా, ఆరోగ్యంగా, తనకన్నా ఒక ఛాయ తక్కువ ఉన్న కనక వెంకట్‌కు ఆనకపోయినా అప్పటికే శతాధిక పెళ్లిచూపుల అప్రతిష్ట వల్ల తనకన్నా $100,000 ఎక్కువున్న కనక ఉద్యోగం బాగా ఆనడంతో కట్నం ఇవ్వరని తెలిసినా ఒప్పుకున్నాడు. వెంకట్ అమ్మానాన్నలకు యశ్వంత్‌తో తమ కూతురికి కుండమార్పిడి చేయొచ్చనే ఆశ తప్ప కనక మీద ఎలాంటి అభిమానమూ లేదు. పైగా భాస్కరికి కనక పేరంటే చాలా చీదర. కనకను ఆ పేరుతో పిలుస్తుంటే తమ ఇంట్లో పనిచేసే అదే పేరున్న పనిపిల్ల గుర్తొస్తుందని వేళాకోళంగా ఈసడించేది. అది కనక బామ్మ కనక మహాలక్ష్మి పేరు. తండ్రి ప్రేమతో అపురూపంగా పెట్టుకున్న పేరు. అమెరికాలో కొలీగ్స్ అందరూ పిలవడానికి సౌకర్యంగా ఉందని మెచ్చుకునే పేరు. అంత చక్కని పేరు వీళ్ళకి చేదు మాత్ర అయింది. పెళ్లికి ముందు వెంకట్ క్వాలిఫికేషన్ అడగడానికి మొహమాటపడ్డ కనకకు ఆ తరువాత అతని భీమవరంలో ఎక్కడో ఓ మారుమూల ఇంజనీరింగ్ కాలేజీ డిగ్రీ, మరెక్కడో న్యూ మెక్సికోలో చేసిన ఎంఎస్ సంగతి తెలిసాక పెద్ద ఆశ్చర్యం కలగలేదు. పెళ్ళైన వారంలోనే అతని సాంకేతిక జ్ఞానం మీద ఆమెకు ఒక అవగాహన వచ్చేసింది. కనక తనకన్నా అకాడమిక్‌గా ఎన్నో రెట్లు ఎత్తులో ఉందని అభద్రతతో కూడిన అహంకారం చూపించడం వెంకట్ అలవాటుగా చేసుకున్నాడు. ఆమెకు ఏ విధంగా వెంకట్‌ను భర్తగా గౌరవించి అంగీకరించాలో తెలియడం లేదు. అతనిలో పేట్రేగిపోతున్న స్త్రీ వాంఛ, మితిమీరిన తాగుడు, క్రూరత్వం రాను రాను కనక జీవితాన్ని మరింత నరకప్రాయం చేస్తున్నాయి. ఆఫీస్‌లో కొత్తగా చేరిన అమ్మాయిలను తెగ ఇబ్బంది పెడతాడు తన ఫ్లర్టింగ్‌తో. ఆదివారం అయ్యేసరికి వాళ్ళందరినీ నయానో భయానో ఒప్పించి హైకింగ్ అని, ట్రెక్కింగ్ అని జారుకుంటాడు. ఏ మాల్‌లోనో కనిపించిన తెల్ల అమ్మాయిలను ఏదో వంకన పలకరించడం, ఆబగా వారి చెయ్యందుకోవడం, లేదా పెకింగ్ చేయడం, వాళ్ళ మొహాల్లో తాండవించే అసహ్యాన్ని కూడా పట్టించుకోని లేఖితనం. పిల్లాడి తండ్రి చేష్టలన్నీ నిరసనగా చూస్తుంటే కనకకు అతని మీద మరింత కంపరం పెరిగిపోతోంది. ఆ స్త్రీల ప్రస్తావనలు చేస్తూ అతను చేసే దాంపత్యం ఆమెకి నరకప్రాయంగా ఉంటుంది. ఏమీ పట్టని కాలం మరో 3 నెలలు పరిగెట్టింది. అత్తమామలు మరో 10 రోజుల్లో ఇండియా తిరిగి వెళ్తారనగా వినాయక చవితి వచ్చింది. గౌరీ గణేశ వ్రతం చేసుకుని అక్కగారికి పుట్టింటి పసుపు కుంకాలు ఇవ్వడానికి యశ్వంత్, కనక తల్లి, యశ్వంత్ భార్య అఖిల వచ్చారు. అక్కలాగే చాలా తెలివైనవాడు యశ్వంత్. అమెరికాలో మాస్టర్స్ అయ్యాక 2 ఏళ్లు పనిచేసి కెల్లాగ్స్‌లో ఎంబీఏ చేయడానికి నిశ్చయించుకున్నాడు. అతనికి అప్పటికే అఖిలతో ఒక స్నేహితుల ఇంట్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అఖిల యశ్వంత్‌ను అతని ఎంబీఏ సమయంలో తను ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా ఆదుకుంది. యశ్వంత్‌కు బోస్టన్‌లో మంచి వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం రాగానే తల్లిని ఒప్పించి అఖిలను పెళ్లి చేసుకున్నాడు. యశ్వంత్‌కు తమ కూతుర్లను చెయ్యాలని ఆశలు పెట్టుకున్న కనక మేనమామలు, అత్తమామలు యశ్వంత్ కాదనడంతో కక్షలు సాధించడం మొదలుపెట్టారు. కానీ అవన్నిటికీ అతీతంగా అతను ఎదిగిపోయాడు. తల్లికి సకల సౌకర్యాలు అమర్చి ఆమె జీవితం సుఖమయం చేశాడు. ఎప్పుడూ కనకే పిల్లలతో బోస్టన్ వెళ్ళేది. ఈసారి పని ఒత్తిడి వలన రాలేనంటే యశ్వంత్ వాళ్ళే వచ్చారు. ఊహించనట్టే వాళ్లకు మర్యాదలు లేవు, మన్ననలు లేవు. ఎలుక మీద పిల్లి మీద పెట్టి విసురుతున్న సూటిపోటి మాటలు తప్ప. వెంకట్‌కు యశ్వంత్ సాధించిన విజయాలంటే కడుపు మంట. మాటల్లో విషపు సొనలు ఒలికిస్తాడు. గౌరీ గణేశ వ్రతం అవ్వగానే యశ్వంత్ అఖిలతో కనకకు, ఆమె కుటుంబానికి విలువైన బహుమతులు, డబ్బు కవర్లు ఇప్పించింది కనక తల్లి.
అక్కడే ఇప్పి చూసుకున్న వియ్యపురాలు అసంతృప్తితో పెదవి విరిచింది. వెంకట్ కావాలనే మాటల్లో పెట్టి యశ్వంత్‌ను తను ప్రారంభిద్దామనుకుంటున్న కన్సల్టెన్సీకి అతని కంపెనీ నుంచి పెట్టుబడి కావాలని ప్రపోజల్ పెట్టాడు వెంకట్. బావగారి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు అంచనా ఉన్న యశ్వంత్ అది తన పరిధిలోకి రాదని, చేయించలేనని నిర్మొహమాటంగా చెప్పేశాడు. మొండి వాదనతో మొదలుపెట్టిన వెంకట్ మాటలు రెట్టిస్తూ కనక శీలం గురించి, ఆమె తల్లి దుష్ప్రవర్తన గురించి, అతని కుటుంబ విలువల గురించి దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. వాటికి ఆజ్యం పోస్తూ అతని తల్లిదండ్రులు. భరించలేని యశ్వంత్ బావగారి కాలర్ పట్టుకున్నాడు కోపంతో. అంతే, యశ్వంత్ 2 చెంపలు పేలిపోయాయి. అతని మెడ పట్టుకుని వీధిగుమ్మం దాకా ఈడ్చి బయటికి తోసేశాడు వెంకట్. ఊహించని ఈ పరిణామాలకు అవమాన భారంతో, క్రోధంతో ఊగిపోతూ యశ్వంత్ అక్కకేసి చూసి, వీడిని ఇంకా భరిద్దామనే అనుకుంటున్నావా? ఎవరికోసం? నువ్వేంటి? నీ చదువు, హోదా ఏంటి? ఈ పనికిమాలిన వాడికి ఊడిగం చేస్తూనే ఉంటావా? సర్వస్వతంత్ర దేశంలో ఉన్నాము. మానవ హక్కులకు విలువిచ్చే దేశంలో. ఈ బానిసత్వం నీకు అక్కర్లేదు. మనకి ఏ బంధువులు లేరు నిలదీయడానికి. నీ పిల్లలకే ఈ తండ్రి అక్కర్లేదు. వదిలిపడేయ్. ఆ వెధవకు కావలసిన నీ ఇల్లు వాడి మొహానే కొట్టి బయటికి వచ్చేయ్. నేను కాప్స్‌ని పిలవగలను. పెంట చేయడం ఇష్టం లేక ఊరుకున్నా. కోపంతో రొప్పుతూ చెప్తున్నాడు. అఖిల వచ్చి కనక భుజం మీద చెయ్యేసి దయగా, వదినా మేమున్నాం నీకు, ఆలోచించకు అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఎప్పుడు అల్లుడు వియ్యాలవారి ఆగడాలకు గడగడలాడుతూ కూతురికి నచ్చజెప్పుకునే కనక తల్లి కొడుకుకు జరిగిన అవమానాన్ని తీసుకోలేకపోయింది. ఛీ అని అల్లుడిని కోపంతో నిరసనగా చూస్తూ అఖిల వెనుకే వెళ్ళిపోయింది. అమ్మా, బ్యూటిఫుల్ వ్యూ కదా ఇక్కడి నుంచి చూస్తుంటే. ముక్త చూపిస్తుంటే గాలికి ఎగిరిపోతున్న ముంగురులు వెనక్కి తోసుకుంటూ ఊకుడుతోంది కనక. అప్పటికి వారం రోజులుగా మయూర్, ముక్తలను తీసుకొని భారతదేశం పర్యటనలో ఉంది కనక. తను పుట్టి పెరిగిన మాతృదేశం, తమ మూలాలను తనలో పొందుపర్చుకున్న ప్రపంచ సంస్కృతికి, తత్వదర్శనానికి మూలాధారమైన కర్మభూమిని ఊహ తెలుస్తున్న తన పిల్లలకు చూపించాలని తీసుకొచ్చింది కనక. జీవితంలో మొట్టమొదటిసారి సంకెళ్ళి తెంచుకొని పంజరాల్లోంచి బయటపడ్డ పక్షుల్లా ఉన్నారు ముగ్గురు. కనక కష్టార్జితంతో కొన్న $1 మిలియన్ ఇల్లు లాక్కొని పిల్లల కస్టడీ తనకు అక్కర్లేదని కనకకే వదిలేసి విడాకులిచ్చేశాడు వెంకట్. పిల్లలతో టెక్నికల్ డైరెక్టర్గా ఇంకా పెద్ద ఉద్యోగానికి మంచి జీతంతో మారి సియాటల్లో స్థిరపడింది కనక. బయటికొచ్చేసిన 5 ఏళ్లలో పిల్లలు ఒక్కసారి తండ్రిని తలుచుకోకపోవడం కనకకు చాలా ఆశ్చర్యమేసింది. పిల్లలకు కావలసింది ప్రేమ, ప్రశాంతతతో కూడిన సమృద్ధి. అది తల్లి దగ్గర పుష్కలంగా ఉంది వారికి. మైసూర్లో చాముండేశ్వరిని దర్శించాక దసరా ఉత్సవాలకు దీపతోరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న మైసూర్ రాజసౌధాలకు అబ్బురంగా తిలకిస్తున్న కనక మౌనాన్ని ఛేదిస్తూ మయూర్ ఒక్కసారిగా, అమ్మా, వాళ్ళు రాజేష్ అంకుల్ ఫ్యామిలీలా ఉన్నారు కదా అన్నాడు. తమ పక్కనే నిలబడి ఫోటోలు తీసుకుంటున్న భార్యాభర్త 2 పిల్లలను చూపిస్తూ. స్రవంతి, కనక పిలుపుకు ఒక్కసారి ఉలికిపడి తిరిగి చూసింది ఆమె. ఆ సంజ చీకట్లో కనకాంబరంలా మెరిసిపోతున్న కనకను చూసి ఒక్కసారి కనకా అని చుట్టేసుకుంది స్రవంతి. కుశల ప్రశ్నలయ్యాక స్రవంతి, కనకా, నీతో వాల్యూమ్స్ మాట్లాడాలి. మేము ప్రాజెక్ట్ మీద 2 ఏళ్లకు ఇండియా వచ్చాము. నువ్వు మా ఇంటికి వస్తే మాట్లాడుకుందాం. లేదు స్రవంతి, మేము రేపు కేరళ వెళ్తున్నాము. నా మొబైల్ నెంబర్ తీసుకో, ఫోన్లో మాట్లాడుకుందాం అంటూ రాజేష్ను పలకరించి వాళ్ళ పిల్లలను ముద్దు చేసి సెలవు తీసుకుంది కనక. ఆ రోజు రాత్రే స్రవంతి కాల్ చేసి చెప్పిన విషయాలు కనకకు నిద్రను దూరం చేశాయి. వెంకట్ను అమెరికా నుండి డిపోర్ట్ చేశారట. ఇప్పుడు అతను భారతదేశంలోనే ఉన్నాడట. కనకతో వివాహబంధం తెగిపోగానే వెంకట్ మరింత పతనదశకు దిగజారాడట. ఎప్పుడూ ఉన్న తాగుడు, తిరుగుడుకు తోడు కసినోల్లో జూదం కూడా మొదలుపెట్టాడట. వెనిజులా నుండి వలస వచ్చిన ఒక చాలా చిన్న వయసున్న అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడట. ఎవరో ఫ్రెండ్తో చేరి ఉద్యోగాల కన్సల్టెన్సీ మొదలుపెట్టి H1B స్కామ్లో ఇరుక్కొని అరెస్ట్ అయ్యాడట. భారీ మూల్యం చెల్లించడానికి ఇల్లు అమ్మి అప్పులు తీర్చేసరికి చేతిలో చిల్లి గవ్వ మిగల్లేదుట.
ఆ వెనిజులా అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందట. ప్రభుత్వం అతని గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేసేయడంతో ఇండియా వచ్చేశాడట. అతని నేరచరిత వలన ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగం ఇవ్వకపోతే, తన తల్లిదండ్రుల ఇల్లమ్మి బిజినెస్ మొదలుపెట్టి దాంట్లో కూడా నష్టాల పాలయ్యాడట. బెంగుళూరు వచ్చి రాజేష్‌ను ఏదైనా జాబ్ చూడమని ప్రాధేయపడ్డాడుట. ప్రస్తుతం రాజేష్ స్నేహితులు వైజాగ్‌లో నడుపుతున్న చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో 30,000కి ఉద్యోగం చేస్తున్నాడట. తల్లి, తండ్రితో అక్కడే చిన్న 2 బెడ్‌రూమ్‌ల ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడట. ఒకప్పటి అందగాడు, పొగరుబోతు వెంకట్ కాదట. వ్యసనాలు అందాన్ని తినేస్తే, చేసిన ద్రోహాలు జీవితాన్ని తినేస్తే మిగిలిన జీవోత్సవమట వెంకట్. చివరి రోజుల్లో సేవింగ్స్ అన్నీ కొడుకు చేతిలో పోసి, కానీకి టికానా లేని చచ్చిన పాముల్లా ఉన్నారట అతని తల్లిదండ్రులు. నువ్వు పనిచేసే కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్‌లో ఏదో మేనేజ్మెంట్ పొజిషన్‌కు అప్లై చేశాడట. నీ చేత రికమెండేషన్ చేయించమని రాజేష్ కాళ్ళు పట్టుకున్నాడు. చచ్చినా ఆ పని చెయ్యనన్నాడు రాజేష్. చెడామడా తిట్టాము. నీకు పిల్లలకు చేసిన నయవంచనకు భగవంతుడు వెంటనే చూపించాడు వాళ్లకు. స్రవంతి ఆవేశంతో చెప్తూనే ఉంది. ఆ మర్నాడు కొచ్చి చేరడంతోనే కనక పిల్లలతో ఆ రోజు తనకు మీటింగ్స్ ఉన్నాయని, వాళ్ళను ఆ 5 స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు గడపమని చెప్పింది. రాత్రంతా నిద్రలేక కళ్ళు మెరమెరలాడుతున్నాయి. కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించింది. దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని ఫోన్ పట్టుకుంది చేతిలోకి. అంతే, ఆమెలోని పనిభూతం ఆమెను ఆవహించేసింది. ఎవరెవరికో ఫోన్లు, ఈమెయిల్స్, మీటింగ్లు 6 గంటలు నిర్విరామంగా చేస్తూనే ఉంది. పిల్లలతో కిందకు రెస్టారెంట్లో లంచ్ చేశాక వారిని హోటల్ గైడ్‌తో బయటకు పంపి మళ్ళీ ఫోన్ అందుకుంది. ఈసారి హైదరాబాద్‌లో తన లాయర్‌తో. కొచ్చి సముద్ర తీరంలో సూర్యాస్తమయం చూసొచ్చి తల్లి ఇంకా పనిచేసుకోవడం చూసి మయూర్ ఆలోచనలో పడ్డాడు. లీలగా ఆమె ఫోన్ సంభాషణల సారం అర్థమవుతోంది. ఏదో చెప్పాలని ఉంది. కానీ తల్లి నేర్పిన సభ్యత, విలువలు నోటికి సంకెళ్ళేస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సాలలో పర్యాటక స్థలాలు చూపించాక తిరుపతిలో స్వామి దర్శనం చేయించి తిరిగి అమెరికాకు పిల్లలతో ప్రయాణమయ్యింది కనక. విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మయూర్ తండ్రిలా స్ఫురద్రూపి. 15 ఏళ్లకే ఆజాన బాహువుగా ఎదిగిన తన కొడుకు, తన విలువలన్నీ ప్రోవుకున్న నూనూగు మీసాల నవయువకుడు. తనతో కొద్దిసేపటి కింద అన్న మాటలు మరీ మరీ మననం చేసుకుంటోంది కనక. అమ్మా, నాకు తెలుసు నువ్వు అతనికి మీ కంపెనీలో ఉద్యోగం వేయించావని, హైదరాబాద్లో నీ అపార్ట్మెంట్ అతని పేరెంట్స్‌కు గిఫ్ట్ డీడ్ చేయించావని. నిజానికి నీ స్థానంలో ఉన్న వేరెవరైనా వాళ్ళని కలలో కూడా తలుచుకోరు. కానీ నువ్వు క్షమయాధరిత్రివి. నువ్వు కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత. ఇన్ని పాత్రలు పోషించినా వాళ్ళు నిన్ను వదిలేశారు. కానీ నువ్వు కరుణేషు కనక, క్షమయాధరిత్రివి. అది వాళ్ళ అదృష్టం. మళ్ళీ నీ దయ వాళ్లకు పనికొచ్చింది. దసరాల్లో మనం చాలా దేవీ మందిరాలు చూసాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కదమ్మా జగన్మాత చేసింది. మరి నువ్వేంటి అతనికి మళ్ళీ ఇలా తెలుగు, ఆంగ్లం కలగలిపి పట్టుదలగా నేర్చుకుంటున్న సంస్కృతాన్ని మేళవించి ఆవేశంతో నిలదీస్తున్న కొడుకుకేసి వాత్సల్యంగా చూస్తూ ఆ తల్లి, అతను నా బిడ్డలకు తండ్రి. నాకు వెలకట్టలేని ఆస్తిగా మీ ఇద్దరినీ నాకు ఇచ్చేశాడు. దానికి నేను ఆ మాత్రం మూల్యం చెల్లించొచ్చు మయూర్. నా దేశం నాకు నేర్పిన గొప్ప గుణం క్షమ, మానవత్వం. జీవితంలో కోర్టు కాగితాలు తేల్చలేని మానసిక బంధాలు కొన్ని ఉంటాయి. తెంచుకుంటే తెగేవి కాదవి. విమానం కిటికీలోంచి చూస్తుంటే సంధ్య సంతరించుకొని ఆకాశమంతా కనకాంబరంలా ఉంది. తల్లి దయార్ధ హృదయానికి, వితరణకు చలించిపోయిన ఆ కొడుకు తల్లికేసి అపురూపంగా చూస్తూ, అమ్మా, నాకు నువ్వే జగన్మాతవు, కనక మహాలక్ష్మివి, కనకదుర్గవు, కనకధారవు. కొడుకు ఉత్తేజాన్ని మురిపెంగా చూస్తూ మనసారా నవ్వేసింది. ఆ ఇద్దరు పిల్లల్లో ఎంతో సభ్యతా సంస్కారాలతో పెరిగిన తను, తన తమ్ముడే కనిపించారు కనకకు. చెట్టు విషప్రాయమైన తనకు అమృత ఫలాలనిచ్చిన భగవంతుడికి మనసులోనే నమస్కరించుకుంది. ఆమె మనసు ఇప్పుడు హాయిగా ఉంది. రుణానుబంధ శేషమేదో తీరిపోయినట్టు. కథ సమాప్తం.